చాలా కాలం క్రితం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరమైన బాబిలోన్లో అర్కాడ్ అనే వ్యక్తి నివసించేవాడు. అతను అపారమైన సంపదకు యజమాని మాత్రమే కాదు, గొప్ప దయాగుణం కలవాడు మరియు జ్ఞాని కూడా. నగరంలోని ప్రజలందరూ అతనిని గౌరవించేవారు. ఒకరోజు అతను తన విజయ రహస్యాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. యువకుడిగా ఉన్నప్పుడు అర్కాడ్ కూడా పేదవాడే. అతను మట్టి పలకలపై అక్షరాలను చెక్కే ఒక సాధారణ లేఖరిగా, స్క్రైబ్, పనిచేసేవాడు. రోజంతా కష్టపడినా అతని చేతిలో ఏమీ మిగిలేది కాదు. సంపద అనేది కేవలం అదృష్టం వల్ల రాదు, అది కొన్ని నియమాలను పాటించడం వల్ల వస్తుంది అని అతను గ్రహించాడు. ఒకరోజు బాబిలోన్లోని ధనవంతుడైన అల్గామిష్ అర్కాడ్ దగ్గరకు వచ్చాడు. అర్కాడ్ తన పనిని చాలా వేగంగా పూర్తి చేశాడు. అల్గామిష్ సంతోషించి, నీవు ధనవంతుడివి కావడానికి మొదటి రహస్యం చెబుతాను విను. నీవు సంపాదించిన దానిలో ఒక భాగం నీ దగ్గరే ఉంచుకోవాలి. ఎ పార్ట్ ఆఫ్ ఆల్ యూ ఎర్న్ ఈజ్ యోర్స్ టు కీప్ అని చెప్పాడు. అర్కాడ్ ఆశ్చర్యపోయాడు. నేను సంపాదించేదంతా నాదే కదా అని అడిగాడు. దానికి అల్గామిష్ నవ్వుతూ, కాదు, నీవు బట్టలు కుట్టేవాడికి, ఆహారం అమ్మేవాడికి డబ్బు ఇస్తున్నావు. నీకోసమేమి మిగుల్చుకుంటున్నావు? నీవు సంపాదించిన ప్రతి 10 నాణేలలో కనీసం ఒక నాణెం, 1/10 నీ భవిష్యత్తు కోసం దాచుకో అని వివరించాడు. అర్కాడ్ ఆ సూత్రాన్ని పాటించడం మొదలుపెట్టాడు. అతను తన సంపాదనలో 10వ వంతు తీసి పక్కన పెట్టేవాడు. మొదట్లో ఇది కొంచెం కష్టంగా అనిపించినా క్రమంగా అతని దగ్గర ధనం పేరుకుపోవడం మొదలైంది. 1 సంవత్సరం తరువాత తన వద్ద ఉన్న సొమ్మును చూసి అతను చాలా గర్వపడ్డాడు. అయితే అర్కాడ్ ఒక తప్పు చేశాడు. అతను వజ్రాల వ్యాపారం చేయమని తన వద్ద ఉన్న డబ్బును అజ్మూర్ అనే ఇటుకలు చేసే వ్యక్తికి ఇచ్చాడు. అజ్మూర్ సముద్ర తీరానికి వెళ్లి వజ్రాలు అని నమ్మి ఎవరో ఇచ్చిన గాజు ముక్కలను కొని తెచ్చాడు. అర్కాడ్ తన మొదటి పొదుపును మొత్తం కోల్పోయాడు. అల్గామిష్ మళ్లీ వచ్చినప్పుడు జరిగిన విషయాన్ని విని ఇలా అన్నాడు. వజ్రాల గురించి తెలుసుకోవాలంటే జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లాలి కాని ఇటుకల వ్యాపారి దగ్గరకు కాదు. ఎవరికైతే ఆ విషయంలో అనుభవం ఉంటుందో వారి సలహా మాత్రమే తీసుకోవాలి. నిపుణుల సలహాలు నీ సంపదను కాపాడతాయి. అర్కాడ్ నిరుత్సాహపడకుండా మళ్లీ పొదుపు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి అతను తన దగ్గర ఉన్న సొమ్మును కంచు తయారీదారులకు వడ్డీకిచ్చాడు. వారు ఆ డబ్బుతో వ్యాపారం చేసి అర్కాడ్కు లాభాలివ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు అర్కాడ్ డబ్బు అతని కోసం పనిచేయడం ప్రారంభించింది. అల్గామిష్ అర్కాడ్ జ్ఞానానికి ముగ్ధుడయ్యాడు. నీవు ఇప్పుడు డబ్బును సంపాదించడం, దాచుకోవడం మరియు దానిని పెట్టుబడిగా పెట్టడం నేర్చుకున్నావు. నీ బంగారు నాణేలు నీకు బానిసల వంటివి. అవి మళ్లీ పిల్లల్ని కంటాయి. ఆ పిల్లలు కూడా నీకోసం సంపాదిస్తాయి. ఇదే ఐశ్వర్యానికి మార్గం అని ఆశీర్వదించాడు. అర్కాడ్ బాబిలోన్ ప్రజలకు తన కథను ముగిస్తూ ఇలా అన్నాడు. సంపద అనేది ఒక చిన్న విత్తనం నుండి పెరిగే చెట్టు వంటిది. నీవు ఎంత త్వరగా విత్తనం నాటితే అంత త్వరగా చెట్టు పెరుగుతుంది. క్రమం తప్పకుండా పొదుపు చేయండి, నిపుణుల సలహాలు తీసుకోండి మరియు మీ డబ్బును పెట్టుబడిగా పెట్టి దానిని వృద్ధి చేయండి.